మంత్రి పదవి వస్తుందని కాషాయం జెండా మార్చి 3 రంగుల జెండా కప్పుకున్నారు. బరిలో నిలిచి గెలిచారు. కానీ అనుకున్నదొకటైతే జరిగింది ఇంకొకటి. దీంతో ఆయనలో అగ్నిపర్వతం బద్దలవుతోంది. ఇంతకీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వెదజల్లుతున్న లావా ఎవరి మీద పడబోతోంది? మంత్రి పదవి దక్కకపోవడంతో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అసంతృప్తి అంతా ఇంతా కాదు. ఏకంగా సీఎం పైనే ఎడాపెడా కామెంట్ చేస్తున్నారు. ఎత్తిపొడుస్తున్నారు, ఎద్దేవా చేస్తున్నారు, ప్రశ్నిస్తున్నారు, ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. మునుగోడు నుంచి వయా హైదరాబాద్ మీదుగా ఢిల్లీ వరకు వెళ్లేలా రాజగోపాల్ రెడ్డి అసంతృప్తి నిప్పులు కక్కుతున్నారు. ట్వీట్తో మొదలైన ఆయన వార్ ఆగడం లేదు. ఎక్స్ వేదికగా సీఎం టార్గెట్గా ఆయన చేసిన కామెంట్స్ హస్తం పార్టీలో కాకరేపాయి. ఇటీవల మంత్రివర్గ విస్తరణ తర్వాత గడిచిన కొద్ది రోజులుగా సీఎం రేవంత్ రెడ్డిపై బహిరంగంగా విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారాయన. అవసరమైతే త్యాగం చేసి ప్రభుత్వాన్ని మునుగోడు ప్రజల వద్దకు తీసుకొస్తారని, గతంలో తాను రాజీనామా చేస్తే బీఆర్ఎస్ హయాంలో 100 మంది ఎమ్మెల్యేలు మునుగోడు వచ్చారని హాట్ కామెంట్ చేశారు. అధిష్టానం తనకిచ్చిన మాట నిలబెట్టుకోలేదని ఆగ్రహంగా ఉన్న రాజగోపాల్ రెడ్డి అవకాశం వచ్చిన ప్రతి వేదిక నుంచి ప్రభుత్వాన్ని, పార్టీని ఇరుకున పెట్టే కామెంట్స్ చేస్తున్నారు. జిల్లాలో సీనియర్లు వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉండడం వల్ల తనకు మంత్రి పదవి రాలేదని గతంలోనే అన్నారు. భువనగిరి ఎంపీని గెలిపిస్తే మంత్రి గ్యారంటీ అని చెప్పి అధిష్టానం మాట తప్పిందని కొంతకాలంగా రగిలిపోతున్నారు. ఈ క్రమంలోనే 10 ఏళ్లు నేనే సీఎం అంటూ రేవంత్ రెడ్డి ఓ బహిరంగ సభలో చేసిన కామెంట్స్ కు తన ఎక్స్ ఖాతా నుంచి స్పందించారు. సీఎం చేసిన కామెంట్స్ ను ఆయన తప్పుపట్టారు. కాంగ్రెస్ లో ఎమ్మెల్యేలు హైకమాండ్ నిర్ణయం మేరకే సీఎం అన్నది నిర్ణయిస్తారని కౌంటర్ ఇచ్చారు. ఎక్స్ నుంచి నేరుగా సీఎంకు కౌంటర్లు ఇస్తూ వస్తున్నారాయన. తాజాగా మునుగోడు నియోజకవర్గంలో పర్యటిస్తూ మంత్రి పదవి ఇస్తానని హామీ ఇచ్చి మరిచారని, తనకంటే జూనియర్లకు, పార్టీ మారి వచ్చిన వాళ్లకు పదవులిచ్చారని అంటూనే ఎవరి ఇంటికి వెళ్లరని, ఎవరి కాళ్లు మొక్కేది లేదని కుండబద్దలు కొట్టారు. అంతటితో ఆగకుండా తన వెనుక ప్రజలు ఉన్నారని, గతంలో తాను త్యాగం చేస్తే బీఆర్ఎస్ ప్రభుత్వంలోని 100 మంది ఎమ్మెల్యేలు మునుగోడు నియోజకవర్గానికి వచ్చారని, అవసరమైతే మళ్లీ త్యాగం చేయడానికి వెనకాడనని, త్యాగమైన పోరాటమైన మునుగోడు ప్రజల కోసమేనని స్వరం మరింత పెంచారు. ఇటు సీఎం రేవంత్ పై మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. ఆయన తన భాష మార్చుకోవాలన్నారు. ఇంకో 3.5 ఏళ్లు ఆయనే సీఎంగా ఉంటారని, ఆ తర్వాత ఎవరు అనేది అధిష్టానం ప్రజలు నిర్ణయిస్తారని కామెంట్ చేశారు. సీమాంధ్ర కాంట్రాక్టర్లు తెలంగాణను దోచుకుంటున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. పదవులు మీకే, పైసలు మీకేనా అన్న? ఎవరినన్నది? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అన్నా లేదా? నాకేమర్థమైందంటే 20 నెలల నుంచి మన మునుగోడు నియోజకవర్గంలో రోడ్ల కాంట్రాక్టర్లకు, దేనికి బిల్డింగ్ కట్టినోళ్లకు, సీసీ రోడ్లకు, దేంట్లకు ఒక్క రూపాయి మీద వస్తలేదు. మీరు మంత్రి దగ్గర పోయి అడిగినా రాలే, 100 సార్లు తిరిగినా రాలే. కాంట్రాక్టర్లు ఏమో ఒలివండ చౌటుప్పల్ రోడ్డు చేస్తే కాంట్రాక్టర్ టెండర్ అగ్రిమెంట్ ఎన్ని రోజులైంది? ఒలివండ చౌటుప్పల్ రోడ్డు పని చేయమంటే బిల్లు ఇప్పి అంటుంది. బిల్లు ఏమో నా చేతులు లేదు. అది ఎవరిస్తుంది? ముఖ్యమంత్రి ఇవ్వాలి. ఇది ముఖ్యమంత్రి ఉద్దేశించి అదే అన్న. ముఖ్యమంత్రిని విమర్శిస్తలేను, పార్టీని విమర్శిస్తలేను. ప్రజలు నన్ను అడుగుతున్నారు, ప్రజలు రోడ్డు చేయమంటుండ్రు, ఇంకేదైనా పని చేయమంటుండ్రు. పదవులలో మీరే ఉంటుండే, పైసలు మీరే తీసుకుంటుంటే, మీ నియోజకవర్గం పోతుండే, పదవులు కూడా మీకే ఉంటాయి. కనీసం నా పదవి అయినందుకు కనీసం పైసలు రాదంటున్నాను అనాలన్నా వద్దా? ఒడ్డు దాటే వరకు ఓడమల్లయ్య, ఒడ్డు దాటాక బోడిమల్లయ్య అన్నట్లు కాంగ్రెస్ హైకమాండ్ వ్యవహరిస్తోందని, 9 మంది ఎమ్మెల్యేలు ఉన్న ఖమ్మం జిల్లాకి 3 మంత్రులు ఉండగా 11 మంది ఎమ్మెల్యేలు ఉన్న నల్గొండ జిల్లాకు 3 మంత్రులు ఉండడం తప్ప అని ప్రశ్నించారు. ఇలా మొత్తానికి రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ కాంగ్రెస్ లో కాకరేపుతున్నాయి. ఒకవైపు ఆయన సోదరుడు వెంకటరెడ్డి సీఎంకు అనుకూలంగా మాట్లాడుతుంటే, ఈయన వేరే రూట్లో వెళుతున్నారు. మొత్తానికి ఈ ఇష్యూ ఎటువైపు వెళుతుందో, ఎలా ముగుస్తుందో చూడాలి.